వీళ్ళు ముగ్గురు అన్ని ఎలిజిబిలిటీలు ఉన్నాయి, వాళ్ళు జైలుకు పోవడానికి అన్ని ఎలిజిబిలిటీలతో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీనో కాంగ్రెస్ ప్రభుత్వమో కాదు కదా వాళ్ళను పీనలైజేషన్ చేసేది, వాళ్ళని అరెస్ట్ చేసేది, వాళ్ళకు ఏంటి ఇలాంటి అక్రమాలు చేసినని తేల్చేది. ఒక రాజ్యాంగబద్ధ చట్టబద్ధమైన ఒక కమిషన్ ఇవాళ కాన్స్టిట్యూట్ చేసినాం, అది రికమెండేషన్స్ ఇస్తుంది. రికమెండేషన్స్ ఇవ్వకముందే తప్పు చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కమిషనే వేసుడే తప్పు అన్నట్టుగా. మరి తప్పు చేయడం తప్పు కాదా? కాళేశ్వరం కుంగిపోయిన మాట వాస్తవం కాదా? ఆ రోజు నేనంటున్న ఈటెల రాజేందర్ గారు మీరు ఎట్లా ఆర్థిక అనుమతులు ఇచ్చిండ్రు? ఆర్థిక అనుమతులు ఇచ్చింది మీరు ఏమైనా గుడ్డిగా కేసీఆర్ చెప్తే వెనక ఒక పెన్సిల్తో సంతకం వస్తే ముందు ఇల్లు గ్రీన్ పెన్తో సంతకాలు పెట్టేదట మంత్రులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు బీజేపీకి వస్తే ఇంకే పార్టీకి పోతే తప్పు చేసినప్పుడు తప్పనిసరి శిక్ష పడుతుందనే ఉద్దేశం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఊరికే బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చెయ్యదు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా విచారణలో ముద్దాయిలుగా తేలిన తర్వాతనే ఆ విషయంలో అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా లేదంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తే తప్పితే మరొకటి కాదు. దీని విషయంలో ఈ ముగ్గురు లేదంటే ఆ నలుగురు వాళ్ళు మాట్లాడుతున్న తీరు కనుక చూస్తే మేము తెలంగాణకు మొత్తం మేమే బాగు చేసినాం, తెలంగాణలో అసలు నీళ్లు రావడానికి ఇప్పుడు మేమే కారణం అని చెప్తున్నారు. ఇలా అది మొత్తం కలిపితే కూడా ఎత్తిన టీఎంసీలు 100 టీఎంసీల లోపే. ఆ ప్రాజెక్టు పుట్టిన దగ్గర నుంచి ఎత్తిపోసింది 12,000 కోట్ల పైచిలకు పవర్ బిల్స్ వచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణను దొంగల దొడ్డిగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలే తిప్పికొట్టిండ్రు. ఇలా కేసీఆర్ కాళేశ్వరం కట్టిన అదేంది లిఫ్టింగ్ ద రివర్ అని పెట్టిండ్రు వాళ్ళు. లూటింగ్ ద ఫండ్స్, అది లిఫ్టింగ్ ద రివర్ కాదు, లూటింగ్ ద ఫండ్. తెలంగాణ ప్రజల యొక్క శ్రమ, చెమట, రక్తాన్ని ఈరోజు డబ్బులుగా చేసి పన్నులు కడితే మీ ఇష్టానుసారంగా మీ అనుయాయులకు, మీ దోపిడీదారులకు, మీ పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకు. ఇంకా అక్కడ 2023 కంటే ముందు ఆ ప్రాజెక్టులో ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో ఆ కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లుల కోసం ఇలా మేము సెక్రటరియట్ను ప్రజల కోసం ఓపెన్ చేసినాం, ఎవరైనా రావచ్చు అని చెప్పి. దాన్ని ఆ కాంట్రాక్టర్లతో డిప్యూటీ సీఎం గారి, ఫైనాన్స్ మినిస్టర్ గారి ఆఫీసు ముందు ధర్నా చేయడానికి ఉపయోగించుకుంటారు. అంటే మళ్ళీ ప్రజల్ని సెక్రటరియట్ పోకుండా చేసే ప్రయత్నం. ఎందుకంటే ఇట్లా వచ్చి ధర్నాలు చేస్తున్నారు కాబట్టి ప్రజల్ని కూడా రిస్ట్రిక్ట్ చేయాలని ఉద్దేశంతో. అట్లేమి ఉండదు. మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన అకృత్యాలకు ఇలా చాలామంది కాంట్రాక్టర్లు కూడా రోడ్డుపడ్డ పరిస్థితి ఉన్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులకు సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా వాళ్ళకేం తక్కువ చేయట్లే. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకు సంబంధించిన బిల్స్ క్లియర్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. కానీ వయబిలిటీలలోని ప్రాజెక్టులే 100 కోట్ల రూపాయల ఇలా బిల్స్ కోసం అని చెప్పేసి కాంట్రాక్టర్లు రెచ్చగొడుతూ ఆ కాంట్రాక్టర్లే కూల్చమని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ నాయకులతో అనిపిస్తున్నాడు కేసీఆర్. కొత్త ప్రభాకర్ రెడ్డిది అదే రియల్ ఎస్టేట్ దందాలు, లేకపోతే ఎవరైతే కాంట్రాక్టర్లు బిల్స్ రాని వాళ్ళు ఉన్నారో మీరు వస్తే మాకు బిల్స్ వస్తాయని. వాళ్ళ కాలంలోనే కదా 1000 కోట్ల రూపాయల బిల్స్ రాంది. కాబట్టి కాళేశ్వరరావుకి కాలాదిన్ ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి కూడా. మీకు తప్పు చేస్తే జైలుకు పోవడానికి ఇబ్బంది అయితే ఇలా ప్రజలకు చేసిన నయవంచనకు, వంచనకు, మోసానికి మీరు శిక్షకు పడాల్సిందే అని నేను అంటున్నాను. ఎందుకంటే మేము 100 ప్రెస్ మీట్లలో 100 బహిరంగ సభల్లో కాళేశ్వరం గురించి మాట్లాడిన వాళ్ళం. మేము ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కాకపోయినా మా బ్యాక్గ్రౌండ్ అంతా కామర్స్, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈయన కొరకు నేర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు Subscribe us and press the bell icon for more interesting updates.